అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కరాన్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి ఉయ్యూరు వీరమ్మవారి దివ్య చరిత్ర నా ఈ వీడియోలో మీకు సమగ్రంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉయ్యూరు వీరమ్మవారి చరిత్ర సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిదండి. వీరమ్మవారు ఏలూరు దగ్గర పెదకడియం గ్రామంలో ఒక యాదవ కుటుంబంలో పరశురామయ్య పార్వతమ్మ దంపతులకు జన్మించారండి. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామంలో ఉన్నటువంటి చెల్లాయమ్మ దంపతుల కుమారుడైనటువంటి శ్రీ పారుపూడి కనకచింతయ్య స్వామితో వివాహం జరిపించారండి. అమ్మవారికి వివాహం అయిన తర్వాత అత్తవారింటికి చేరి అత్తమామలకు, భర్తకు, మరిదికి సేవలు అందించి ఒక మహా ఇల్లాలుగా ఆవిడ పేరు తెచ్చుకున్నారండి. గ్రామంలో కూడా మంచి పేరు సంపాదించి ఇల్లును చక్కదిద్దే ఇల్లాలుగా ఆవిడ పేరెన్నిక కన్నదండి. అటువంటి వీరమ్మ వారి మీద ఆ ఊరి కామాంధుడైన కరణం సుబ్బయ్య వీరమ్మ వారిని వశపరుచుకోవడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నాడండి. అయితే ఏవేవి ఫలించక కరణం సుబ్బయ్య అంతా నీచానికి వడిగట్టాడంటే ఆఖరికి శ్రీ పారుపూడి కనకచింతయ్య స్వామి మీద హత్యా ప్రయత్నం చేసి విజయవంతమయ్యాడండి. అయితే స్వామివారి మరణం వీరమ్మ వారిని మనసు కురంగదీసి మనసు వికలమై చింతయ్య స్వామితోటి ఆమె సహగమనం చేసి జీవితాన్ని చాలించి ఈ పరిసర ప్రాంతాల్లో ఒక దేవతగా వెలిసిన పుణ్యాత్మురాలండి ఆవిడ. వీరమ్మ వారి కళ్యాణం రోజున చిన్నారులతో ఏర్పాటు చేసినటువంటి కోలాట నృత్య ప్రదర్శన నిజంగా చాలా బాగుందండి. ఈ కోలాట నృత్య ప్రదర్శన అక్కడ ఉన్నటువంటి చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్ని నిజంగా కట్టి పడేసిందని చెప్పవచ్చండి. చాలా అద్భుతంగా ఉందండి, చాలా మనోరంజకంగా ఉంది. పరిసర ప్రాంతమైన జట్లపాలెం గ్రామం చిన్నారులచే ఈ కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగినది. హరే శ్రీనివాస, ఈ అవకాశం కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హరే శ్రీనివాస. గొంతులేసి తెల్లారే పడంగా వెళ్ళి చెరువులో మునిగారంట నలుగురు.
నలుగురు మునిగితే ముగ్గురు పైకి వచ్చారు, ఒకడు రాలేదంట. ఆ, వీళ్ళేమో గౌళ్ళు మరి గోలెత్తున్నారు, బాబోయ్ మేము నలుగురు వచ్చామని. ఆ, అంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు వేరే కంగారు పడక్కలేదు. అక్కడి నుంచి ఒక గంటకే పత్తిని ఎత్తుకుని వచ్చాడంట ఉన్నవాడు. అమ్మవారి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకుని పైకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడే ఉంది. ఆహా. అదే విగ్రహం ఇది. ఆ. అప్పుడు అక్కడ పూనకం అయ్యి ఆ, నేను వచ్చేస్తాను మీకు కూడాను ఆ, అని వచ్చే నలుగురు వచ్చిన తర్వాత తాటా పుడిచి కట్టి అక్కడ పెట్టి అక్కడి నుంచి చేస్తాం చేస్తున్నాం. ఆహా. అంటే అప్పుడు అమ్మవారిని ఉయ్యూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది జరిగి ఎంతకాలం ఏంటుంది సుమారుగా? ఏమన్నాడు మరి నాకు ఏం తెలుసు. మీ చిన్నప్పుడు కూడా మీ తండ్రులు ఎరుగుతారా? అంటే భువనేశ్వర తాలూకా మామూలు తాలూకా ఆ కురువులో దిగిన తర్వాత ఆ పండితులు ఏం చేశారంటే ఆడబొమ్మ వీళ్ళకి మగ బొమ్మ వాళ్ళకి చేతుల్లోకి రావడం వల్ల మీరు పూర్వకమైన నేను వచ్చేస్తున్నానంటే వీళ్ళ అమాయకస్తంగా తీసుకొచ్చి ఇక్కడికి ఇక్కడ ఏదో చిన్న నిలబెట్టి రెండు తాటాకులు పెట్టి కళ్యాణం చేశారంట. పెళ్లి చేద్దామని వాళ్ళిద్దరికి రెండు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. అప్పుడు పుట్టినరోళ్ళు వాళ్ళు అత్తింటోళ్ళు వాళ్ళని నిర్ణయించుకుని అప్పటి నుంచి అక్కడ ఇక్కడ పాన్పు వేసుకుని ఆచార ప్రకారంగా కళ్యాణం జరుగుతుందండి. అప్పుడు తరతరాలు బట్టి చూసుకుంటా ఇలాగ అభివృద్ధి చేసుకుంటా ఆ బ్రాహ్మణులేమో మొకాస తరపున 3 ఎకరాల పొలం ఇచ్చారు. ఆ పొలాలు పండించుకుంటా ఇలా చేసుకుంటా అలా చేసి కార్యక్రమం ఇంతవరకు అలా లాక్కొస్తున్నాం. పూర్వం నుంచి అలా జరుపుకుంటూ వచ్చేదాన్ని ఇక్కడికి ఇంతవరకు వచ్చింది. అంటే ఈ గుడి కట్టి ఎన్నాళ్ళకి మీకు తెలుసా? ఇది కట్టి ఇది కట్టి మాకు తెలిసిందండి. ఇది కట్టిన దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. 20 సంవత్సరాలు. ఇది కట్టి అసలు తాటాకిలు కట్టింది కాదు అది కాదు. అంతకుముందు మరి పూర్వం తాటాకిళ్ళు తాటేకు మట్టి గోళ్ళ ఉండే. అప్పుడు ఉండే అండి పతువులు. అప్పుడు చెక్క పతువులు ఉండే. మా పోతురాజు గారి ఏమో గుర్రపెట్టి తవ్వుతుంటే దొరికినాయి గోళ్ళలో. మరి ఏమైపోయినా కూడా తెలియదు. అంటే పెద్ద పెద్ద బాళ్ళు పతువులు అవి ఉండేయండి, చాలా ఉండే. ఈ చెక్క బొమ్మలు మేము చేయించలేనండి, మా వాళ్ళు చేయించారు. ఇప్పుడు ఈ వీరమ్మని చింతన్న గారిని ఇక్కడ తీసుకొచ్చారు కదా మీరు, ఏంటి మనకి మీకు వాళ్ళ నిదర్శనం కానీ వాళ్ళ యొక్క వాళ్ళు మీకు ఏ రకంగా మీకు ప్రతిఫలాన్ని అందించారు? అని కాకుండా మొత్తం మీద గ్రామానికి ఒక రకమైన మేలు కదండి ఈరమ్మ వల్ల చింతన వల్ల. కారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బిల్డింగ్లు మాకు తెలిసే కూడా ఇలా కలిసి ఉన్నాయి సూర్యులు. ఈ సూర్యులు కలిసి ఉన్న ఇల్లు అంటుకుంది అనుకోండి, ఈ ఇల్లు అంటుకోదు. ఎప్పుడు కూడా ఇల్లు కాలితే ఇల్లు కాలదు, సూర్యుడు అంటుకునే ఉండే. ఈ లోపల మా వాళ్ళు ఏం చేస్తారంటే మజ్జికి పెరుగు లేకపోతే పసుపు నీళ్లు, ఈ పెద్దలు ఏం చేస్తారంటే దోపక్కన పసుపు నీళ్ళు జల్లుకుంటాం కదా, మజ్జిగ జల్లుతాం. అలా జరిగినాయా? అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2 చూర్లు కలిసి ఉన్న ఇళ్ళు కూడా ఒకటి తగిలిన రెండోది ఆగిపోయి అలా జరిగినాయి. పోతే ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసి నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ఈ మునేశ్వరరావు తల్లికి అమ్మవారు పూరకం అయ్యేదండి. ఇందులో ఇలా చూసుండ్రు. ఎప్పుడు మునేశ్వరరావు ఇంటికాడ మా పెద్దన్న ఏమో ఆయన వాళ్ళ దగ్గర పాలేతనం ఆవును కాసేవాడు. అక్కడ ఉండేవాళ్ళు మేము బుట్టగాళ్ళు. ఈ లోపల తాటేకెళ్ళండి, లోపల పూర్వమైనప్పుడు అండి ఆవిడ ఆగిలింతే మునేశ్వర వాళ్ళ అమ్మ మన సిరిపేటలో పొగొత్త చూసారా అలా వచ్చేదండి. వచ్చి ఒక 10 నిమిషాల్లో ఇలా కూర్చున్న వాళ్ళు ఎవరో కనపడండి. మనం సాంబ్రాణి పోగండి మా తల్లి అంటే ఆవిడ నోట్లోంచి అది నేను కళ్ళారా చూశాను అక్కడ ఆ ఇంట్లో. పోతే ఇక ఏరమ్మ నిదర్శనం అంటారా, ఇంకంతా ఇంత కాదు అదండి. అది ఉంది అగ్ని పరీక్షలో కానీ మనల్ని కాపాడుతున్నా కానీ 5 రోజుల ముందైనా ఎవరికాళ్ళు వచ్చేస్తాం పని ఏ పని ఆగదండి, అంత నిష్ఠగా చేయించుకుంటుందండి. ఓన్లీ మీరు యాదవులే పూజిస్తారు ఇక్కడ మొత్తం అన్ని కులస్తులు గ్రామం అంతా పూజించదండి. కాకపోతే సేవకులు మాత్రం యాదవులమే. యాదవులే సేవకులు. యాదవులు కులస్తురాలు కులదేవతగా కొలుసుకుంటూ మేము ఇంటికి సందా చేసుకుని బాధ్యత వహించి మేము చేసుకుంటూ మీలాంటి వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ఎవరికి తోసిన దాని దగ్గర తీసుకుని ఈ కార్యక్రమాన్ని నా దగ్గర గెడుతున్నాం. నేను పడిపోవడం కారణం టీవీలు సెల్లలే. టెక్నాలజీ పెరిగిపోయింది, ఎవరి పడితే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, ఆన్లైన్లు అన్నీ అయిపోయినాయి. దాని మీద ఏంటంటే ఎవరికి అది చూసిందే కదా కొంతమంది ఎవరికాళ్ళకి ఇంట్లోనే కాలక్షేపం జరిగిపోతుంది. పేకాట, కోడిపందం, గుండాట అసలు ఎలా ఉందంటే ఎలా ఉండదంటే తీర్థం అంటే అలా 5 రోజులు తప్పుకుంటా లేదు. అక్కడ తీర్థం నైట్ అవుద్దండి, ఇక్కడ తెల్లగట్ల అవుద్దండి.
తీర్థం కళ్యాణం. కళ్యాణం. అంటే అత్యంతరం దేవతలు తెచ్చుకునే అనేవారు. అక్కడ అత్యంతరం వస్తే ఇక్కడ వెంటారండి. ఇప్పుడు ఉయ్యూరులో ఉన్న వీరమ్మ గుడికి మన గుడికి ఏమైనా కమ్యూనికేషన్ ఉందండి. అక్కడి నుంచి వచ్చిన చరిత్ర అండి. మంచి విషయాలు తెలియజేశారు అమ్మవారి గురించి. మీరు ఈ గుడి నిర్మాణంలో మీరు విజయవంతం కావాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, గ్రామాన్ని అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ జరుపుకుని ఉయ్యూరు వీరమ్మ వారి చరిత్ర ఈ ప్రాంత ప్రజల మీద ఎంతగా ప్రభావం చూపించిందంటే, ఈ కథలోని పాత్రధారుల పేర్లు తమ బిడ్డలకు పెట్టుకుని ఇక్కడ ప్రజలు భక్తులు మురిసిపోతారు. ఉదాహరణకి వీరమ్మ వారి పేరును తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే వీరమ్మని, మగపిల్లవాడు పుట్టినైతే వీరయ్య అని, వీరన్నని పెట్టుకుంటారు. అలాగే వీరమ్మ భర్త కనక చింతయ్య పేరును చింతయ్య పేరుతోటి, వీరమ్మ తల్లిదండ్రుల పేర్లు పరశురామయ్య, పార్వతమ్మ పేర్లను తమ బిడ్డలకు పెట్టుకుంటారు. అలాగే వీరమ్మ మరిది భోగయ్య పేరును, అచ్చమాంబ పేరును భోగయ్యని, అచ్చయ్యమ్మని, అచ్చమ్మని తమ పిల్లలకి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. అలాగే వీరమ్మ మామగారు అయినటువంటి చలమయ్య పేరును, అత్తవారైనటువంటి చెల్లాయమ్మ పేరును తమ పిల్లలకి పెట్టుకుంటారు. ఆఖరికి ఈ కథలో విలన్ పాత్రధారుడైనటువంటి కరణం సుబ్బయ్య పేరును కూడా సుబ్బయ్య పేరుతో తమ పిల్లలకు పెట్టుకుని ఇక్కడి ప్రాంత ప్రజలు అమ్మవారికి ఒక భక్తి నివాళిగాను, అమ్మవారి వరప్రసాదంగాను ఇక్కడ ప్రజలు భావించడం సర్వసాధారణం. Arkadaşlarım, bu da böyle ikazı, bu kadar gömeni, bu da bir de
దయచేసి మొబైల్ పరిగెత్తుందా